వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా గూడూరు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ తీవ్ర కొరత నెలకొంది. ప్రజలు పెట్రోల్ డీజిల్ కోసం పరుగులు పెడుతున్నారు. బంకుల్లో పెట్రోల్ 2 వీలర్ బైక్ 100 రూపాయలు, కారుకు 1000 రూపాయలు. అగ్రికల్చర్ ఆక్వారాతులపై ఆ ప్రదేశంలో వీఆర్ఓ కూపన్ తీసుకొని వస్తే 1000 పరిమితం చేశారు. డీజిల్ అయితే అసలు నో స్టాక్ అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు పెట్రోల్ డీజిల్ కోసం బంకుల వద్ద క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. డీజిల్ అందుబాటులో లేకపోవడంతో డీజిల్ ఆధారిత వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్యాన్లను తీసుకొని వచ్చి గంటల సమయం వేచి చూస్తున్నారు. మరికొందరు తమ వాహనాలను ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్నారు. వ్యవసాయ పనుల కోసం డీజిల్ వినియోగించే రైతన్న అవస్థ వర్ణనాతీతంగా ఉంది. గూడూరు నియోజకవర్గంలో మొత్తం 25 వరకు పెట్రోల్ బంకులున్నాయి. సుమారు రోజుకి 1,00,000 లీటర్ల పై వరకు డీజిల్ విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం. పెట్రోల్ డీజిల్ కొరత లేదు, సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు భయాందోళనకు చెందవద్దని సూచిస్తున్నారు. అయినా కూడా పానిక్ అవుతున్న ప్రజలు పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ సత్యనారాయణ పెట్రోల్ బంకులను పరిశీలించారు. స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి తెచ్చుకోవాలి. వాళ్ళకి 22 రూపాయలు రేటు పెంచారు. 1వ తేదీ ఒకసారి నిత్యావసర వస్తువులు, పాలు, ఇటువంటి ఏదైనా హాస్పిటల్ ఏం జరగడం మన దగ్గర లేదు. ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఎక్కడ స్కేర్సిటీ లేదు. కృత్రిమ కొరత ఎలా ఏర్పడుతుందనంటే అవసరానికి మించి నింపుకొని అవసరానికి మించి కొనుగోలు చేయడం ద్వారా కృత్రిమమైనటువంటి డిమాండ్ ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలందరికీ ఇందు మూలంగా నేను మనవి చేసేది ఏంటంటే వాళ్ళ అవసరాలకి మాత్రమే కొనుగోలు చేయండి. స్కేర్సిటీ అయితే లేదు. మన ప్రభుత్వానికి, డీలర్లకి, ఆయిల్ కంపెనీలకి మీరందరూ సహకరించి పాటిస్తారని ఈ మీడియా ద్వారా నేను మీకు మనవి చేస్తున్నాను. గూడూరు మండలంలోని ఉన్న 10 పెట్రోల్ బంకులను విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా సౌదపేటలోని ఇండియన్ పెట్రోల్ బంకును ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందుబాటులోనే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు కానీ డీజిల్ మనకు కొంత త్వరగా కొత్త అయితే ఉన్నది. కానీ పెట్రోల్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. డీజిల్ కూడా కట్టేస్తున్నారు. ఈరోజు వస్తుందని తెలియజేస్తున్నారు. కావున ప్రస్తుతానికైతే గూడూరు మండలంలో డీజిల్కి పెట్రోల్కి అయితే ఇటువంటి ప్రజలు కూడా దీన్ని గమనించి మీకు ఎంతైతే అవసరమో అంత మాత్రమే మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మరి తెలియజేయండి. మనకి నిన్న నుంచి మన రాష్ట్రంలో పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ కొత్తగా ఉందని చెప్పేసి వదంతులతో ఎక్కువ మంది బాగా భయాందోళనకు గురయ్యి మళ్ళీ పెట్రోల్ డీజిల్ దొరుకుతుందో లేదో ఆందోళనతో పెట్రోల్ బంకుల దగ్గరికి క్యూలు కడుతున్నారు. మనకి గూడూరు డివిజన్లో మనకి మొత్తం 3 మండలాలు కలిపి మొత్తం 24 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా నేను తెలియజేది ఏంటంటే మన దగ్గర అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా సఫిషియెంట్ స్టాక్ ఉంది. మనకి డీజిల్ ఉంది, పెట్రోల్ ఉంది. అదేవిధంగా మనకి కృష్ణపట్నం పోర్ట్ నుంచి, చిత్తూరు నుంచి, కడప నుంచి కూడా పెట్రోల్, డీజిల్ ట్యాంకర్స్ వస్తున్నాయి. మనకు ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న స్టాక్ ప్రకారం మనం ఒక రేషియోలో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అక్కడ అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా వీఆర్ఓని, ఆర్ఐని క్లోజ్ మానిటరింగ్ పెట్టాం. పోస్ట్ స్టేషన్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా క్లోజ్గా మానిటర్ చేస్తుంది. కాబట్టి అవసరం లేకుండా ఎవరు కూడా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఆందోళనతో ట్యాంక్ ఫుల్ చేయించుకోవాలని చెప్పేసి, అంటే కారు కానీ లేకపోతే 2 వీలర్స్ కానీ ట్యాంక్ నిండా పట్టమని చెప్పేసి అక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళతో గొడవ పడడం అలాంటివి ఎవరు చేయొద్దు. దయచేసి మేము ఒక రేషియోలో పెట్రోల్ బంకులో డీజిల్ కానీ పెట్రోల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 వీలర్స్కి అయితే 100 రూపాయలకి, పెట్రోల్ అయితే 10 లీటర్స్, అదేవిధంగా హెవీ వెహికల్స్కి అయితే 20 లీటర్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది.
కాబట్టి ఇది గమనించాలి, అందరూ కూడా గమనించి దాన్ని కోఆపరేట్ చేయండి. అందరూ కూడా మనం ఒకేసారి ఆందోళనతో ఫుల్ ట్యాంక్కి తీసుకెళ్ళిపోతే అక్కడ ఉన్న స్టాక్ కూడా అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఎవరు తీసుకురావద్దని చెప్పేసి మనం అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.